దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. మనలో యవనస్తులు, అలానే నడి వయస్సు కలిగిన వారు, వృద్ధులు, కాటికి కాళ్ళు చాపిన వాళ్ళు, మంచాన పట్టిన వాళ్ళు అందరము ఏదో ఒక సందర్భంలో ఒంటరితనాన్ని ఫీల్ అయి ఉంటాము, ఒంటరితనాన్ని అనుభవించి ఉంటాము. అయితే ఇక్కడ యేసుప్రభు వారు పలుకుతున్న మాట ఏంటంటే, యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్తా ఉన్నారు, నేను మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చింది, ఆ గడియ వచ్చింది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అని యేసుప్రభు వారు పలుకుతూ ఉన్నారు. మీరందరూ శిష్యులతో చెప్తున్నారు, శిష్యులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా తండ్రి నాతో ఉన్నాడు అనే మాట పలుకుతూ ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. యేసుప్రభు వారు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలానే మనం ఒంటరితనాన్ని అనుభవించున్నప్పుడు, ఒంటరితనాన్ని ఏదో ఒక సందర్భంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఈ రోజున ఒంటరితనం అనేది లేకుండా ఏదో ఒక దానిలో మనం మునిగిపోయి ఉండవచ్చు, ఏదైనా కార్యకలాపాల్లో మునిగిపోయి ఉండవచ్చు, వినోదాలలో కానీ ఇంకా ఏదో ఒక దాంట్లో మనల్ని మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఏదో ఒక దానిలో మునిగిపోయే కన్నా దేవునితో గడపటము, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటము అనేది దేవుని యొక్క ఆలోచన. ఒంటరితనాన్ని మనం ఇష్టపడటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒంటరి సమయంలోనే దేవునితో గడపటానికి మనకి అవకాశం ఉంటుంది. నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఎన్నో ఎడబాట్లకి గురై, ఎన్నో వాటిని దూరం చేసుకొని, మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని, ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు, దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం, నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే. పక్షిరాజు కన్నా ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు, ఒకటి లేకపోతే రెండు, అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది. ఇలాంటి వాళ్లే దేవుడికి కావాలి. దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు. హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు. కానీ సొదొమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానమంతట్లో విద్వాంసుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంటబట్టించుకొని గమలియేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరి వాణ్ణిగా చేయనియ్యి అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది. ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తాడు. ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయము, ప్రార్థన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి, క్షేమానికి అవి అడ్డుబండలవుతాయి. మనకి ఏకాంత పరిస్థితులను కల్పించటానికి ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం దేవునికి లోబడితే ఆయన మనకి ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడటం మాత్రం మానేస్తాము. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవటం నేర్పించాడని అర్థమవుతుంది. ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి. షిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతను ఒంటరివాడవ్వాలి. పరలోక దర్శనాలను చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మాసు లంకకి వెళ్ళాలి.
ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగలో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా? ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నా తండ్రి యేసు ప్రభువారు, తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అనే మాటని జ్ఞాపకం చేసుకున్నారు నాయనా ప్రభా. అయ్యా ఈ సమయంలో మేము ఒంటరితనాన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అనుకొని ఉండవచ్చు, కానీ ఆ ఒంటరితనంలో మీరు మాతో ఉన్నారు అని మేము జ్ఞాపకం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. స్తోత్రములు నాయన. ఈ రోజుల్లో ఈ దినాల్లో నా తండ్రి నాయన ప్రభా, ఎంతోమంది ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి ఒంటరితనానికి గురైపోయి నాయనా ప్రభా తమ జీవితాలను కోల్పోయిన వాళ్ళను కూడా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. అయితే మీరు మాతో ఉన్నారు కనుక మేము ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నా తండ్రి నాయనా ప్రభా ఆ ఒంటరితనాన్ని ఆహ్వానించి భక్తులు నాయన వారి జీవితాల్లో ఏ విధంగా అయితే మీతో సమయాన్ని గడిపారో ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీ కృపచేత నింపండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. గృహాలలో నెమ్మదిని సమాధానం అనుగ్రహించండి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.